నా కొడుకుని ముట్టుకోవద్దు. ప్రీతి, ముద్దులు పెట్టుకున్నారని మనం చెప్తే ఇప్పుడు ముట్టుకోవద్దంటారేంటి? మొహం అంతా ఏంట్రా ఇది? అంటే మేడం, అది ఇందాక పాపతో ఆడుకుంటున్నప్పుడు కుంకుమ అంటుకుంది మేడం. ఐ థింక్ అదే అనుకుంటా. ఏది ఏంటో తెలియనంత ఇన్నసెంట్ కాదురా ఈ వాగ్దేవి. మేడం, నేను క్లీన్ చేసుకుంటాను మేడం. నీకు చేత కాదు. దేన్ని ఎలా క్లీన్ చెయ్యాలో నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు నువ్వు గేమ్స్ పీరియడ్ నుంచి ఇంటికొస్తే ఒంటి కంటిన మట్టిని, తుమ్ముని ఇలాగే తుడిచేదాన్ని. ఇలాంటివి ఇనిషియల్ స్టేజ్లోనే కంట్రోల్ చేస్తే మంచిది. తెలియక ఏ స్టెప్ తీసుకున్నా కంట్రోల్ చేయటం కష్టమవుతుంది. ఇది జస్ట్ బొట్టు అంటున్నాను కదా మేడం, ఎందుకంత సీరియస్గా మాట్లాడుతున్నారు? బొట్టో మట్టో రెండూ నాకు ఒక్కటే. దీనివల్ల ఎంత ప్రమాదమో ఇప్పుడు నీకు తెలీదు. తర్వాత తెలిసిన ప్రయోజనం ఉండదు. అండ్ ఆల్వేస్ సే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మళ్ళీ రిపీట్ చేయి. సరే మేడం. ఏయ్ ఆగో. ఆడది అదుపులో ఉండాలి, పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. కాదని బరితెగిస్తే కుక్క కన్నా హీనమవుతావు. అంత బరితెగించిన పని నేనేం చేశానండి? ఆ చండాలాన్ని మేమంతా చూసాం. మా నోటితో చెప్పించుకు. ఎందుకు ఈ ఇంటికొచ్చావో, వచ్చిన రోజు ఏం చెప్పావో మర్చిపోయావా? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. ఇది నా ఇల్లు, నా మనుషులు మాత్రమే ఉండే ఇల్లు. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ మాత్రం ఉండనివ్వను. గుర్తుపెట్టుకో. ఈ వాగ్దేవి భరిస్తుందంటే ఏదో ఒకరోజు క్షమిస్తుందని భ్రమపడుతున్నావేమో. అది ఈ జన్మకి జరగదు. నువ్వు నా శత్రువే. నా నాశనం కోరి ఈ ఇంటికొచ్చావు. నిన్ను నవ్వుతూ ఎలా ఒప్పుకుంటాను? సరైన సమయం కోసం చూస్తున్నాను. ఆ క్షణం వచ్చినప్పుడు రాహుల్ మొహం మీద మరకని తుడిచినట్టు నిన్ను కూడా దూరం చేస్తాను. అర్థమైంది కదా? ఆంటీ అలా తుడిచేయక ముందే నువ్వే దూరం అయితే మంచిదేమో. ఎవరు దూరం అవ్వాలో నువ్వో నేనో కాదు, మీ ఆంటీయే చెప్పారు కదా. సమయం అది డిసైడ్ చేస్తుంది. వెళ్ళు. ఏంటి దీని కాన్ఫిడెన్స్? ఏమైంది అమ్మగారికి? ఎందుకింత ద్వేషం, కోపం? వీళ్ళు చెప్పే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా? అమ్మగారు అలాంటి వాళ్ళు కాదే. సరస్సు మీద ఉండే కోపం, ద్వేషం, అసహ్యం ఆ మాటల్లో ఎందుకు కనిపిస్తుంది? నేను బ్రాహ్మణిని అని తెలుసు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. ఎందుకంటారో
ఏ కల్మషం లేని నీ నవ్వు చూస్తే అర్థమవుతుంది తల్లి. ఎంత పెద్ద కష్టమైనా ఒక్క క్షణం నిన్ను చూస్తే చాలు వర్షాన్ని ఎగిరిపోతుంది. నువ్వు కడుపులో ఉన్నన్ని రోజులు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు పడ్డానో తెలుసా? ప్రాణంగా ప్రేమించే మీ నాన్న కూడా నన్ను నమ్మలేదు. అన్నీ భరించింది, అందరినీ దూరం చేసుకోవాలనుకుంది, కేవలం నీకోసమే. నేనేమో నిన్ను ఒంటరిగా పెంచాలనుకుంటే ఆ దేవుడు అందరికీ నిన్ను దగ్గరే చేశాడు. మీ నాన్నమ్మ నేనంటేనే అసహ్యపడుతున్నారు. అలాంటిది నువ్వు నా కూతురు అని తెలిస్తే ఖచ్చితంగా దూరం పెడతారు. ముందు మీ నాన్నకు నిజం తెలిసేలా చేస్తే ఏ సమస్య లేకుండా ఆయనే చూసుకుంటారు. నిన్న దేవుడి ప్రసాదమని మీ నాన్న అనుకుంటున్నారు, కానీ నా దృష్టిలో మాత్రం నన్ను, నా క్యారెక్టర్ని నిరూపించుకోవడానికి దొరికిన అవకాశం. నా బ్రతుకు మీద పడిన కళంకాన్ని కడిగేయడానికి వచ్చిన బంగారు తల్లివి. నువ్వు నాకు, రాహుల్ బాబుకి పుట్టిన బిడ్డవని, ఈ ఇంటి రక్తానివని నిరూపించి నా మీద అబాండాలు వేసిన వాళ్ళందరికీ సమాధానం చెప్తాను. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఈ అమ్మకు ధైర్యాన్ని ఇవ్వాలి, సరేనా? సరే, నువ్వు కాసేపు బచ్చో. నాకు చిన్న చిన్న పనులున్నాయి, అవి పూర్తి చేసుకుని వెంటనే వచ్చేస్తాను. నిన్నొక్కదాన్నే ఈ గదిలో వదిలేసి ఎలా వెళ్ళాలి? ఏడిస్తే నాకు వినిపించదేమో, అలా అని నిన్ను పక్కనే పెట్టుకొని పనులు చేసుకోలేను. సమయానికి నవ్యము కూడా లేదు. ఏం చేయాలి? వనజక్క, ఏంటి? కాసేపు పాపం చూసుకుంటావా? నేను వెళ్ళి బట్టలు ఉతికొస్తాను. ఏయ్, ఎలా కనిపిస్తున్నానా నీకు? ఖాళీగా తిరుగుతున్నానని లోకుగా ఉందా నీకు? దాని మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది. అలాంటిది ఎత్తుకోవడం, పక్కన కూర్చుని పెట్టుకుని ఆడించటం, చిచి! అయినా అనాథ పిల్లని చూసుకోవడానికి వచ్చింది నువ్వు. అనాథ కాదు, ఇది నా కూతురు. ఏంటి? నీ కూతురా? నీ కూతురు చచ్చి చాలా రోజులైంది, మర్చిపోయావా? నేనేది మర్చిపోలేదు, నీకు గుర్తు చేస్తున్నాను. రాహుల్ బాబు ఈ పాపని దత్తత తీసుకున్నారు. ఆయన భార్యగా ఈ పాప నా కూతురే అవుతుంది. ఇలాంటి లింకులు, లాజిక్లు నా దగ్గర కాదు. వెళ్ళి మేడంకి చెప్పు, నీకు అర్థమయ్యే విధంగా చెప్తారు. ఏమైంది వనజక? ఏంటి ప్రాబ్లం? మేడం గారికి ఏవో పనులున్నాయట, పాపని నేను చూసుకోవాలట. అవసరం లేదు. మిమ్మల్ని సాయం అడగడం అంటే కోడి పిల్లలకి గద్దల్ని కాపలా పెట్టినట్టే. నా పాపని నేనే చూసుకుంటాను, మీరు మీ పనులు చూసుకోండి. చూసావా ప్రీతి, ఎంత మాట అందో? దీని మొహానికి మన మీద డౌట్ ఒకటి. డౌట్ పడితే మాత్రం మనల్ని ఏం చేయగలదు? మన వెనుక ఆంటీ ఉంది, పాపనెత్తుకొని పనులు ఎలా చేస్తుందో చూద్దాం పద.
ఏంటి ఇద్దరు ఇలా వచ్చారు? బిజీ పర్సన్స్ ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? వెళ్ళండి. అమ్మగా యాక్ట్ చేయడానికి వచ్చి అనవసరంగా ఇంత కష్టపడుతుంటే పాపం అనిపిస్తుంది. సాయం చేయడానికి ముందుకు రాని వాళ్ళు జాలి పడ్డాన్ని నటన అంటారు. ప్రీతి అంటుందని కాదు కానీ వాషింగ్ మిషన్ ఉన్నా కూడా చేత్తో ఉతకాల్సిన కర్మేంటి నీకు? రాహుల్ దగ్గర మార్పులు పడాలంటే ఈ మాత్రం చేయకపోతే ఎలా వనజక్క? ఒకరి కోసం నటించడానికి, లేని ప్రేమని చూపించడానికి నా పేరు ప్రీతి కాదు. అలాంటి బుద్ధి నాకు లేదు. మీ బుద్ధి ఎలాంటిదో ఆంటీ మాటల్లో అర్థమైందిలే. చూడు, నీకేమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడు. అంతేగాని అన్నింటికీ అమ్మగారి పేరు అడ్డు పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నావు? ఇనుముని వంగదీయాలంటే వేడి ఉండాలి. అలాగే నీ పొగరు అణచాలంటే ఆంటీలో కోపం రగిలించాలి. నీ గురించి తెలియక నిన్ను నమ్ముతున్నారు. ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది, అప్పుడు తెలుస్తుంది. అవును, ఆ నిజం బయటపడాలి అనే కదా నేను కూడా చాలా ఆశగా వెయిట్ చేస్తున్నాను. ఓనన్నా? అమ్మగా జన్మకు సరిపోయేంత సంతోషం ఇచ్చారు. కానీ ఇదంతా మీ వల్లే. బాబు ఆగండి. వెనక్కొచ్చి పువ్వులు తీసుకోకుండా వెళ్తున్నారేంటి బాబు? ఎప్పుడు తీసుకెళ్ళలేరు కదా, ఇప్పుడు తీసుకెళ్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో అని. ఇదిగో, భార్య కోసం ఏం పట్టుకెళ్ళకపోతేనే ఏమైనా అనుకుంటుంది బాబు. పువ్వులు తీసుకెళ్తే సంతోషిస్తుంది. మీకు తెలీదా ఏంటి? అది అందరి కథ, మన కథ కొంచెం డిఫరెంట్లే. ఆ డిఫరెన్స్ పోవాలంటే ఇలాంటివన్నీ చేయాలి బాబు. ఈ రోజు నుండి మెల్లగా మొదలు పెట్టండి, అంతా మంచి జరుగుతుంది. నిజంగానా? అవును బాబు. ఇదిగో, నేను అమ్మే ఈ పూల మీద ఒట్టు. చెప్పండి, మీకెన్ని మూరలు కావాలి? 10, 20, 30? అన్నతులే, వద్దొద్దు. తన ఫ్రెండ్ కోసం చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పింది. ఒకవేళ పాప గురించి ఇంకా ఆలోచిస్తూ ఉంటే తన మనసులో కోపం ఇంకొంచెం ఉంటుంది. అనవసరంగా ఈ పూలు వేస్ట్ అవుతాయి. ఇదిగో, భార్య కోపానికి శత్రు ఎవరైనా ఉన్నారు అంటే అవి పూలే బాబు. వీటిని చూడగానే కోపం పారిపోయి ప్రేమగా మారిపోతుంది. అవునా? అరే, మళ్ళీ అదే మాట అంటారు. నిజం చెప్పడం తప్ప నాకు వేరే మాటే తెలియదు బాబు. సరే అయితే ఓ 2 మూరలు ఇవ్వు. ఆ, 2 సరిపోతాయా? ఇదిగో ఒక 13
తాగు తల్లి, తాగు తల్లి, నా బంగారం కదూ. ఆ పాలకన్నా ఇవే మంచివి. ఇప్పటి నుంచి ఇవి అలవాటు చేసుకుంటే పెద్ద ప్రాబ్లము చాలా క్లియర్ అవుతుంది. తాగమ్మా, నా బంగారం కదూ, తాగు తల్లి. నీకోసం ఎన్ని ఫ్లేవర్స్ చేశానో, నా కోసం ఒక్క హెల్ప్ చేయమ్మా. నా తల్లివి కదూ, వద్దనకూడదు. తాగమ్మా. ఈ వాగ్దేవి ఎప్పుడూ ఎవ్వరినీ ఇంతగా బ్రతిమాల్లేదు. నువ్వు ఎంత లక్కీనో తెలుసా? ప్లీజ్ తాగమ్మా. తాగు తాగు తాగు, తాగమ్మా ప్లీజ్. తాగు తల్లి. ఏంటి నాన్నమ్మ మనవరాళ్ళ హడావిడి? పాలు పట్టిస్తుంటే తాగడం లేదండి. అదేంటి, బ్రాహ్మణి ఇంట్లో లేదా? డబ్బాతో పట్టిస్తున్నావేంటి? ఉంది, అది వద్దనుకునే ఇలా కొత్త అలవాటు చేస్తున్నాను. అంటే అమ్మ ప్రేమకి ప్రత్యామ్నాయం చూస్తున్నావా? అమ్మేంటి, అది జస్ట్ ఆకలి తీర్చడానికి వచ్చిన పని మనిషి. ఈ రోజుండి రేపు పోయేదానికి ప్రేమ ఎలా ఉంటుంది? నువ్వన్నది అనుకుంటున్నది అది నిజం కాదని పాలు పట్టించడానికి 3 ఆడవాళ్ళు వచ్చినప్పుడే తెలిసింది కదా వాగ్దేవి. అయినా కొత్తగా మాట్లాడతావేంటి? అలా అని ఇంకా ఎన్నాళ్ళు భరించాలి? రోజు రోజుకి దాని ప్రవర్తన లిమిట్స్ క్రాస్ చేస్తోంది. కళ్ళు మూసుకోవడం, నేను కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావడం లేదు. తాగుతల్లి, మా అమ్మ కదా, తాగు, కొంచెం తాగమ్మా. ఏ ఆకలి తీర్చడం కోసమైతే ఈ ఇంటికొచ్చిందో ఆ అవసరం లేదని ప్రూవ్ చేసి పంపడమే నా ధ్యేయం. రాహుల్ ఒప్పుకుంటాడనుకున్నావా? దాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడే నేను పెట్టిన రూల్ అది. వద్దనే ఛాన్సే లేదు. నువ్వు తాగు తల్లి, నా బంగారం కదూ. అప్పుడే ఆ రాక్షసిని ఇంట్లోంచి బయటికి పంపించేయచ్చు. నువ్వు ఈ పాలు తాగునన్నా. ఏడవద్దు, నా తల్లివి కదూ, నా తల్లివి కదూ. ఆకలేస్తే పాలు తాగాలి గాని ఇలా ఏడిస్తే ఎలా తల్లి? ఇదిగో. ఆకలేసి ఏడుస్తుందో, వాళ్ళమ్మని తిట్టినందుకు ఏడుస్తుందో? అమ్మంటారేంటి? కాదని చెప్పాను కదా. అర్థం లేని వరుసలు కలపకండి. వినడానికే అసహ్యంగా ఉంది. ఇలా ఇవ్వు. ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, నేను మాట్లాడాలి. మీరు పాపకి పాలు పట్టించండి. ఏంటి, నేనా? నాన్నమ్మవి నీ మాటే వినడం లేదు, నా మాట వింటుందా? నేనంటే భయమేమో గాని మీరంటే అందరికీ ప్రేమే కదా. పట్టించండి, తాగుతుంది. హలో, ఎస్, వాగ్దేవి హియర్, టెల్ మీ. ఏడవకు ఏడవకు, నా బంగారు తల్లివి కదా. మీ నాన్నమ్మ కొంచెం కోపం ఎక్కువ, కానీ చాలా మంచిదమ్మా. మీ అమ్మని తిట్టిందనే కదా నీ కోపం.